नमस्कार, स्वागत है आपकी अपनी హిందీ కక్షా మే. చాలా రోజుల తర్వాత ఒక కొత్త టాపిక్ తీసుకుని మీ ముందుకొచ్చాను. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. నేను కూడా బాగున్నాను. మనం తెలుగు భాషలో మంచి మంచి శతక పద్యాలు చదువుకొని ఎన్నో నీతి విషయాలని, జీవిత సత్యాలని తెలుసుకుంటూ ఉంటాము. ఉదాహరణకి వేమన శతకం అని, సుమతి శతకం అని, లేకపోతే దాశరథి శతకము, కుమార శతకము, కుమారి శతకము, ఇవన్నీ మనము వింటూ ఉంటాము, చదువుకుంటూ ఉంటాము. మరి అదేవిధంగా హిందీ భాషలో కూడా కొంతమంది మంచి మంచి కవులు మధ్యకాలంలో భక్తి ఉద్యమాన్ని నడిపించి వాళ్ళ యొక్క రచనల ద్వారా ఎప్పటికప్పుడు సమాజంలో నైతిక, ఆధ్యాత్మిక విలువలని ప్రచారం చేసేటటువంటి పని చేశారన్నమాట. అలాంటి కవులలో కబీర్ దాస్, తులసీదాస్, సూర్దాస్, మీరాబాయి, రహీం ఇటువంటి కవులు వాళ్ళ యొక్క చిన్న చిన్న పద్యాల ద్వారా, చౌపాయిల ద్వారా భక్తిని నేర్పించారు. దాంతోపాటు జీవిత సత్యాలు, నైతిక విలువలని కూడా నేర్పించారు. ఇప్పుడు ఈ వీడియోతో మొదలుకొని నేను కొన్ని వీడియోలలో మీకోసము అలాంటి పద్యాలని ఎంచుకున్నటువంటి కొన్ని పద్యాలని మీ ముందు భావంతో సహా చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకనంటే మనం చాలా వరకు చదువుకునే రోజుల్లో, అంటే ఇప్పుడు మీరు స్టూడెంట్స్ అయితే కనుక మీ పాఠ్యాంశాల్లో నేర్చుకుంటూ ఉంటారు. ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు అయితే కనుక కొన్ని నేర్చుకుని ఉండి ఉంటారు. వాటిని మనం గుర్తు చేసుకుంటూ కొత్త కొత్త అంశాలు ఇంకా కూడా మనకి తెలియనివి ఏమైనా ఉంటే, ఈవెన్ నాకు కూడా కొన్ని విషయాలు తెలియవు, నేర్చుకుని నేను మీ ముందు ప్రజెంట్ చేద్దామని అనుకుంటున్నాను. అయితే ఈ వీడియో మీకు తప్పకుండా లాభకరంగా ఉంటుందని భావిస్తున్నాను. ఎవరైనా ఆధ్యాత్మిక, నైతిక విషయాల గురించి ఇంకా తెలుసుకోవాలని అభిరుచి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు ఒక చిన్న సలహా ఏంటి అంటే, ఒక చిన్న పుస్తకం పెట్టుకుని మీరు ఎప్పటికప్పుడు ముఖ్యాంశాలను రాసుకున్నారనుకోండి, ఎప్పుడన్నా మీకు ఖాళీ సమయం దొరికినట్లయితే, లేదా ఎప్పుడన్నా మనసు నిరుత్సాహంగా ఉంటూ ఉందనుకోండి, అటువంటి సమయంలో కానీ ఈ విషయాలను మళ్ళీ ఒకసారి చదువుకుంటే కొత్త ఉత్సాహము, అనుభూతి చెందుతాము. ఇది నా యొక్క స్వీయ అనుభవం కూడా. ఇక విషయంలోకి వచ్చేద్దాము. హిందీలో భక్తి తత్వాన్ని రెండు విధాలుగా విభజించడం జరిగింది సాహిత్యం పరంగా. ఒకటి ఏంటంటే సగుణ భక్తి, ఇంకొకటి నిర్గుణ భక్తి. సగుణ భక్తి అంటే ఏంటి? భగవంతుడు అవతార పురుషుడు అని భావించి కొలవడం అన్నమాట. అలా చేసిన వాళ్ళలో తులసీదాస్ అని, మీరాబాయి, సూర్దాస్ అని ప్రముఖులన్నమాట. అది రాముడు భక్తి కావచ్చు, కృష్ణుడు భక్తి కావచ్చు, వాళ్ళు ప్రబోధించిన వాళ్ళు. అలాగే నిర్గుణ భక్తి అని ఇంకొక శాఖ ఉంది. వీళ్ళేంటంటే పరమాత్మ నిర్గుణుడు, నిరాకారుడు, అవ్యక్తుడు, పరబ్రహ్మ స్వరూపుడు అని చెప్పి భగవంతుడికి దైహిక ఆకారం లేదు అని భావించిన వాళ్ళు. వీళ్ళల్లో కబీర్ దాస్ చాలా ప్రముఖుడు. అలాగే రైదాస్, ధర్మదాస్ ఇలాంటి కవులు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యుడు కబీర్ దాస్ అన్నమాట. కబీర్ దాస్ చదువుకోకపోయినప్పటికీ ఆయన దేశాటనం చేసి ఎంతోమంది గురువుల దగ్గర జ్ఞానాన్ని సంపాదించి పద్యాల రూపంలో మనకు అందించడం జరిగింది. అలాంటి పద్యాలలోంచి కొన్ని ముఖ్యమైనటువంటి పద్యాలను మనము ఈ వీడియోస్లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కబీర్ దాస్ అనగానే మీకు అందరికీ గుర్తుకొచ్చి ఒక పద్యం ఉంటుంది, ఫేమస్. మీరు చదువుకుంటున్న పిల్లలైతే కనుక పాఠ్యపుస్తకాల్లో ఏదో ఒక తరగతిలో మీరు చదువుకుంటూనే ఉంటారు. ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు అయితే కనుక మీరు చిన్నప్పుడు కూడా నేర్చుకునే ఉండుంటారు. ఏంటి? గురువు గొప్పతనాన్ని తెలియచేస్తున్నటువంటి పద్యం. గురు గోవింద్ దోవు ఖడే కాకే लागों पाय बलिहारी गुरु आपने గోవింద్ దియో బతాయ్, గోవింద్ దియో బతాయ్. ఈ పద్యంలో ఆయన ఏం చెప్తున్నారు? గురువు గొప్పతనం చెప్తున్నారన్నమాట. గురువు, గోవిందుడు ఇద్దరు పక్కపక్కనేగా నిలబడినట్లయితే ఎవరి పాదాలకు ముందునే నమస్కారం చేయాలి అనే సందేహం నా మనసులో కలుగుతుంది అంటున్నారు. ఇక్కడ గోవిందుడు అంటే మనం అనుకోవచ్చు కృష్ణుడు అని, కానీ కాదు. ఆయన భావన ఏంటంటే గోవులంటే జీవులు, జీవులందరికీ యజమాని లేదా జీవులందరినీ పాలించేవాడు పరమేశ్వరుడు. కాబట్టి గురువు, పరమాత్ముడు ఇద్దరు పక్కపక్కనే కానీ సాక్షాత్కరించినట్లయితే నేను ఎవరికి నమస్కారం ముందు చేయాలి అనేది సందేహం కలుగుతుంది. అటువంటప్పుడు ఆయన ఏమంటారు? బలిహారీ గురువు ఆపుని గోవింద్ దియో బతాయి. నేను ముందుగా గురువు గారికే బలిహారం అవుతాను. ఎందుకని అంటే నాకు గోవిందుడి గురించి, అంటే భగవంతుడిని చేరుకునేటటువంటి మార్గాన్ని గురించి ప్రబోధించి నన్ను నడిపించినవాడు గురువు కదా. అందుకని నేను గురువు పాదాలకే ముందు నమస్కారం చేస్తాను అని అంటారనమాట. అంటే ఆయన గురువుకి అంత ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే మీరు ఇంకొక పద్యం కూడా చదువుకునే ఉంటారు. ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎంతో మృదువుగా చక్కగా చెప్తారు ఆయన. ऐसी वाणी बोलिए, ऐसी वाणी बोलिए, मन का आपा खोय
औरन को शीतल करे आपहु शीतल होय आपहु शीतल होय. ఇందులో ఏం చెప్తున్నారు? ऐसी वाणी बोलिए. वाणी అంటే మాటలు. మాటలు ఎలాంటి మాటలు ఉండాలి? ఆపా ఖోయ్, మన్ కా ఆపా ఖోయ్, మనసులో ఉండేటటువంటి అహంకారాన్ని విడనాడి ఎలాంటి మాటలు మాట్లాడాలి అంటే ఔరనుకో శీతల్ కరే ఆపహం శీతల్ హోయ్, ఇతరులని కూడా మనం చల్లబరచాలి, మనం కూడా చల్లగా ఉండాలి. అంటే మనది ఉష్ణమండల ప్రాంతం కాబట్టి ఎవరైనా మంచి మాట చెప్పారనుకోండి ఏమంటాము? చల్లని మాట చెప్పావు అంటారు, అయితే చల్లగా మాట్లాడావు అంటారు. అలాగా కబీర్దాస్ ఏమంటారంటే మన మాటలు ఎంతో మృదువుగా మధురంగా వినే వాళ్ళకి ఒక చల్లదనాన్ని అనుభూతి చేయించేలాగా ఉండాలి. వాళ్ళకి కూడా చల్లదనాన్ని అనుభూతి చేయించాలి, మనకి కూడా చల్లదనాన్ని అనుభూతి చేయించాలి. అంటే ఇప్పుడు మనం కోపంలోనో ఆవేశంలోనో అహంకారంలోనో వచ్చి మాట్లాడుతున్నాం అనుకోండి, ఆ మాటలు ఎప్పుడు కూడా మనకి కూడా వేడిని పుట్టిస్తాయి, వినేవాళ్ళకి కూడా వేడిని పుట్టిస్తాయి. అటువంటి మాటల్ని మనము మాట్లాడకూడదు అని చెప్తున్నారనమాట. అలాగే ఇంకొక పద్యం మీరు చదువుకునే ఉండుంటారు. బడా హువా సో క్యా హువా జైసే పేడ్ ఖజూర్. బడా అంటే పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, ధనవంతులు. బడా హువా సో క్యా హువా జైసే పేడ్ ఖజూర్ पंथी को छाया नहीं फल लागे अति दूर फल लागे अति दूर. ఈ పోయంలో ఏం చెప్తున్నారు? బడా హువా సో క్యా హువా, ఎవరన్నా పరోపకారం చేయకుండా ఒత్తి ధనాన్ని కూడబెట్టుకోవడమే చేస్తూ ఉంటారనుకోండి, అలాంటి వాళ్ళని కబీర్దాస్ ఖర్జూరం చెట్టుతోటి పోలుస్తూ చెప్తున్నాడు. గొప్పవాళ్ళు అయితే మాత్రం ఉపయోగం ఏముంది ఖర్జూరం చెట్టులాగా అంటాడు. ఎందుకంటే ఖర్జూరం చెట్లు ఎక్కడ ఉంటాయి? ఎడారుల్లో ఉంటూ ఉంటాయి. ఎడారుల్లో వాతావరణం ఎలా ఉంటుంది? చాలా వేడిగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ బాటసార్లు ఎవరైనా నడుస్తూ ఉంటారనుకోండి, వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఆ చెట్టు నీడలో కూర్చుందాం, కాసేపు సేద తీరుదామంటే ఆ చెట్టు నీడ ఏమైనా పనికొస్తుందా అంటే అది పనికిరాదు. పోనీ ఆకలేస్తోంది పండు కోసుకుని తిందామంటే పళ్ళు ఏమో చెట్టుకి ఎక్కడో పైన ఉంటాయి, ఎక్కి కోసుకోను లేరు. అలాగా ధనవంతుల దగ్గర ధనము కూడబెట్టుకున్నంత మాత్రాన లాభం ఏముంటుంది సమాజానికి? వాళ్ళ ధనం వేరే వాళ్ళకి ఉపయోగపడినప్పుడు గొప్పవాళ్ళ ఈ ప్రయోజనం ఏంటి అని అంటారనమాట. అంటే పంథీకో ఛాయా నహి, పంథీ అంటే బాటసారి, బాటసారికి నీడ దొరకట్లేదు. ఔర్ ఫల్లాగే అతి దూర్, పండ్లు ఒకవేళ కాసినట్లయితే చాలా దూరంగాను కాస్తున్నాయి. ఇలాగ చెప్పి ఆయన పరోపకారం మిదం పుణ్యం శరీరం అంటారు చూసారా పెద్దలు, అలాగా పరోపకారం అనేది మానవ ధర్మం అని చెప్పి ఆయన సున్నితంగా ప్రబోధించడం జరిగిందనమాట. ఇలాంటి పద్యాలు మనకి ఆయన ఎన్నో రాశారు. ఈ పద్యాలన్నింటినీ కూడా బీజక్ అనేటటువంటి ఒక గ్రంథంలో క్రోడీకరించడం జరిగిందనమాట. నాకు అన్ని పద్యాలు తెలియవు, కానీ నాకు తెలిసినవే కాకుండా కొన్ని అదనంగా తెలుసుకుని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఈ ప్రయత్నం మీకు నచ్చుతుందని కూడా భావిస్తూ తర్వాత వీడియోలో ఇంకొన్ని పద్యాలతో కలుసుకుందాము. बहुत बहुत धन्यवाद और नमस्कार.